సార్ నమస్తే సార్, మీ పేరు? నా పేరు నజీర్ అండి. ఏం చేస్తుంటారన్న? నేను బ్యాటరీ షాప్ అండి. ఏ ఏరియా అన్న మీది? ఆటోనగర్, జంగారెడ్డిగూడ. జంగారెడ్డిగూడ అంటే చింతలపూడి నియోజకవర్గం. చింతలపూడి నియోజకవర్గం. ఏంటన్నా మీ నియోజకవర్గంలో పోటీ ఎలా ఉండబోతుంది అంటారు ఈసారి? జగన్ గారు 5 ఏళ్ల పరిపాలన చూశారు కదా, ఏ విధంగా అనిపించింది అసలు? జగన్ గారు 5 ఏళ్ల పరిపాలనలో యువతీ యువకులకి ఉద్యోగాలు లేవు. ప్రజలు కూడా తీవ్ర అసహనంతో ఉన్నారు. ఎలక్షన్లు ఎప్పుడెప్పుడే జరుగుతాయని చెప్పి వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఈసారి పక్కాగా చింతలపూడి నియోజకవర్గంలో 50,000 మెజార్టీతోటి సొంగ రోషన్ కుమార్ గారు గెలుపొందే అవకాశాలు కనిపిస్తున్నాయి మాకు. ఎందుకని సార్ అసలు ఏ విధంగా చెప్పగలుగుతున్నారు కాన్ఫిడెంట్గా? విద్యావంతుడు, మంచి వ్యక్తి, మానవతా దృక్పథం వెనకాల వ్యక్తి సొంగ రోషన్ కుమార్ గారు. సరే ఏంటి అసలు మైనారిటీల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల కాలంలో ఎలాంటి న్యాయం చేశారు? గతంలో చంద్రబాబు నాయుడు ఎలాంటి మేలు చేశారు మీకు? 2014లో చంద్రబాబు నాయుడు గారు ముస్లింలకి అనేక పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ముఖ్యంగా మజీతులకి, ఇమాములకి, మౌజన్లకి గౌరవ వేతనం కింద జీతాలు ఇచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా దుల్హన్ పథకం, ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకుంటే దుల్హన్ పథకం చాలా అవసరం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఆలోచించి గవర్నమెంట్లోకి రాగానే ఆడపిల్ల పెళ్లికి 50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా విదేశీ విద్య, ముస్లిం విదేశీ విద్య అనే పథకం పెట్టారు. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసేశారు. దాని తర్వాత హజ్కి వెళ్తే హజ్ యాత్రకు సబ్సిడీ ఇచ్చేవారు చంద్రబాబు నాయుడు గారు. మరి జగన్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ముస్లిం ఏ విధంగా న్యాయం జరగలేదు. అది కాకుండా రంజాన్ తోఫా ముస్లింలకి తెలుగుదేశం గవర్నమెంట్లో రంజాన్ తోఫా 2 సార్లు ఇచ్చేవాళ్ళు. రంజాన్కి ఇచ్చేవాళ్ళు, అలాగే సంక్రాంతికి కూడా ఇచ్చేవాళ్ళు. ఇవన్నీ కూడా ముస్లింలకి షాదీఖానాలు కానివ్వండి, మసీదులు కానివ్వండి, అలాగే మసీద్ రిపేర్లకి రంజాన్ నెలలో మసీదులు రిపేర్ల ఖర్చులకి డబ్బులు ఇచ్చేవారు చంద్రబాబు నాయుడు గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ముస్లింలకి ఏ రకంగా కూడా న్యాయం చేయలేకపోయారు. సరే ఏంటి మీ ఏలూరు పార్లమెంట్లో ఎన్డీఏ కూటమి నుంచి ఎంపీ అభ్యర్థిగా పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారి పోటీలో నిలబడ్డారు. వైసీపీ నుంచి సునీల్ యాదవ్ గారి పోటీలో ఉన్నారు. ఎవరు గెలిస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారు అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటున్నాం. ఈ గెలుపుని ఎవరు ఆపే విధంగా లేదని కూడా తెలియజేసుకుంటున్నాం. ఏంటంటే అసలు ఎన్డీఏ కూటమి ఎన్డీఏలా అంటే 3 పార్టీలు కలిసి రాబోతూ ఉన్నాయి కదా, పూర్తి స్థాయిలో ఓట్లు షేర్ అయ్యే అవకాశం ఉందంటారా లేదంటారా? పూర్తి స్థాయిలో ఇప్పటికే జనాలు ఒక క్లారిటీకి వచ్చేసారండి. పైన నరేంద్ర మోడీ గారు గవర్నమెంట్ రాబోతుంది. మరి ఆయన ఉంటే కేంద్రంలో ఇప్పుడు పెట్టుకున్న అలయన్స్ ఏదైతే ఉందో మన రాష్ట్రంలో ఎటువంటి అరాచకాలు జరగకుండా ఉండడం కోసమే కేంద్ర ప్రభుత్వంతో అలయన్స్ పెట్టుకోవడం జరిగింది. రాబోయే కాలంలో ఈ వైసీపీ గవర్నమెంటు అనేకమైన ఇబ్బందులు గురి చేస్తుంది కాబట్టి కేంద్రంతో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిందండి. సార్ నమస్తే అండి, మీ పేరు? నా పేరు చిట్టిబోయిన రామలింగేశ్వరరావు అండి. ఏం చేస్తుంటారు సార్? నేను సోషల్ వర్కరు. ఎక్కడ సార్ మీది? చింతలపూడి కాన్స్టిట్యున్సీ, జంగారెడ్డిగూడ. సార్ ఏంటి సార్, చాలా తక్కువ వ్యవధిలోనే మన రాష్ట్రానికి సంబంధించి ఎలక్షన్స్ ఉన్నాయి. ప్రధానంగా మీ కాన్స్టిట్యున్సీలో పోటీ ఎలా ఉంటుంది? అలాగే మీ ప్రాంతానికి సంబంధించి ఎంపీ అభ్యర్థిగా టీడీపీ కూటమి నుంచి పుట్టా మహేష్ యాదవ్ గారు పోటీలో ఉన్నారు. వైసీపీ నుంచి సునీల్ యాదవ్ గారు పోటీలో ఉన్నారు. ఎవరు గెలిచే అవకాశం ఉంటుందంటారు సార్? ఖచ్చితంగా పుట్టా మహేష్ యాదవ్ గారు గెలుస్తారు. ఎందుకంటే ఎన్డీఏ కూటమి తరపు నుంచి ఆయన పోటీ చేస్తున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో ఎన్డీఏ అధికారంలోకి రావడం ఖాయం కాబట్టి ఆయన ద్వారా ఈ ప్రాంతంలో గల ఎప్పటి నుంచో అపరిష్కృతంగా ఉన్న రైల్వే లైన్ సాధిస్తామనే ఒక ఖచ్చితమైన నమ్మకం ఉంది. ఎందుకంటే ఆయన ఎడ్యుకేటెడ్ పర్సను. ఖచ్చితంగా ఈ పని ప్రజల్లోకి నేను బలంగా వెళ్ళాలి అండి, ఈ పని చేసి నేను స్థానికంగా నిలబడాలి అనే కసి తపన ఉన్న వ్యక్తి పుట్టా మహేష్ కుమార్ యాదవ్. ఎందుకంటే ఆయన రాజకీయ కుటుంబ నేపథ్యంలో వచ్చిన మనిషి కాబట్టి ఆ పథకాన్ని సాధించి తీరుతాడు. కొవ్వూరు భద్రాచలం రైల్వే లైన్ ఆయన హయాంలోనే పూర్తి చేసి తీరుతామన్న నమ్మకం అయితే మాకుంది. సార్ అంటే ఈ ప్రాంతానికి ఆయన చాలా కొత్త. ఇక్కడ సమస్యల్ని ఏ విధంగా ఆయన ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? అసలు ఎలాంటి సమస్యలు ఆయన తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు అసలు మీ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి? అన్నీ కూడా స్థానికంగా ఉన్న పార్టీ వర్గాల ద్వారా ఆయన ఎప్పటికప్పుడు తెలుసుకోవడం జరుగుతుంది. తద్వారా ఆయన స్థాయిలో గల కొవ్వూరు భద్రాచలం రైల్వే లైన్ మీద ఆయన దృష్టి పెట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో నామినేషన్ ప్రక్రియ పూర్తయింది కాబట్టి రాబోయే రోజుల్లో ఆయన అది ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళి
ఆయన చరిత్రలో స్థిరస్థాయిగా నిలిపిపోయి ఆ ప్రాజెక్ట్ని సాధించే మనిషిగా ఆయన గుర్తింపు పొందుతాడనే నమ్మకం మాకుంది. సార్, ముఖ్యంగా మీ పార్లమెంటు పరిధిలో ఉన్న పోలవరం ప్రాజెక్టు విషయానికి వస్తే గతంలో గెలిచిన ఎంపీ గారు దీని మీద కేంద్రంలో ఎంతవరకు పోరాటం చేశారు దీన్ని పూర్తి చేసే విషయంలో? ఒకవేళ రేపు మీరు అనుకున్నట్టుగానే పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారు గెలిస్తే కనుక ఈ పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏ విధంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారంటారు? గతంలో ఉన్న ఎంపీ గారు ఆయన ప్రభుత్వం ఏదైతే ఉందో అక్కడ ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా సున్నా, వాళ్ళు చేసేదేం లేదు. ఎవరైతే ప్రభుత్వాన్ని నడిపించారో జగన్ అనే ఒక రాక్షస ఉన్మాది, ఆయన నెగ్గడంతోనే జీరో రివర్స్ టెండరింగ్ అయితే ఏదైతే పెట్టి పోలవరం నాశనం కావడానికి తిరిగి మొత్తం ఈ రాష్ట్రమే నాశనం కావడానికి కారకుడు అయ్యాడు. కాబట్టి ఇంకా దాంట్లో ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా జీరో. ఇక్కడ మాత్రం ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళందరూ హీరోలు అయ్యే అవకాశం చంద్రబాబు నాయుడు గారు కల్పించారు. వీళ్ళు పార్లమెంట్లో పోరాడగలరు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతుంది కాబట్టి పోలవరం నిర్మించడం జరుగుతుంది. దాన్ని ప్రారంభించడం కూడా ఈ ఎన్డీఏ హయాంలోనే జరుగుతుంది. దాంతోపాటు కొవ్వూరు భద్రాచలం రైల్వే లైన్ కూడా మా కళ సాకారం అయ్యే పరిస్థితి ఉందనేది మేము భావిస్తున్నాం. అసలు మీ నియోజకవర్గంలో పోటీ ఎలా ఉంటుందంటారు? ఓవరాల్గా ఎన్డీఏ కలిసి రాబోతూ ఉన్నారు కదా, ఒక పక్కన జగన్ గారు, ఎలా ఉంటుందంటారు పోటీ మొత్తం? వారు వన్ సైడ్ అండి. ఎందుకంటే ఆయన బలహీన వర్గాల దాంట్లోంచి వచ్చినా సరే రాజకీయ కుటుంబ నేపథ్యంలో వారికి ఒక మచ్చలేని రాజకీయ చరిత్ర ఉంది. అందువల్ల పుట్ట మహేష్ యాదవ్ గారు, ఇక్కడ రోషన్ కుమార్ గారు కూడా భారీ మెజార్టీతో నెగ్గబోతున్నారు. ఎన్డీఏ కూటమి విజయం సాధించబోతుంది. అపరిష్కృతంగా ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కారం పడతాయి.